ఈ క్వశ్చన్లో వచ్చేసి మనకు n వర్టిసెస్ ఉన్న ఒక సింపుల్ గ్రాఫ్కి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేవి n × n-1/2 అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్లోకి వస్తే మనము హ్యాండ్ షేకింగ్ థీరం యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాము. హ్యాండ్ షేకింగ్ థీరం ఏం చెప్తుందంటే సమ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఆల్ వర్టిసెస్ అనేవి ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి. i = 1 to n, d ఆఫ్ vi = 2e అనమాట. ఇక్కడ డిగ్రీ అనమాట, d అంటే, vi అంటే ఎవ్రీ వర్టెక్స్ అనమాట, ఈ అంటే ఎడ్జెస్ అనమాట. నెక్స్ట్ 1 to n వరకు సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు d ఆఫ్ v1 + d ఆఫ్ v2 + d ఆఫ్ v3 అప్ టు సో ఆన్ d ఆఫ్ vn వరకు = 2e. దీన్ని ఈక్వేషన్ 1 లాగా ట్రీట్ చేసుకుంటాము. మనకు మ్యాక్సిమం డిగ్రీ ప్రతి ఒక్క వర్టెక్స్ ఒక గ్రాఫ్ జీలో వచ్చేసి n-1 అనమాట. అంటే d ఆఫ్ v1 d ఆఫ్ v2 ప్రతి ఒక్క ప్లేస్లో మనం n-1 సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు ఈక్వేషన్ 1 వచ్చేసి n-1 + n అప్ టు సో ఆన్ n టైమ్స్ అనమాట, = 2e. ఇదంతా ఎలా రాయొచ్చు అంటే n × n-1 రాసుకోవచ్చు, దట్ = 2e. మనకు ఈ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 2e = n × n-1. ఈ 2 రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మనకు డినామినేటర్లోకి వస్తుంది, e = n × n-1/2. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ సింపుల్ గ్రాఫ్ విత్ n వర్టిసెస్ వచ్చేసి n × n-1/2 ప్రూవ్ చేసాము.